సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ నుండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముడుపులు అందుకున్న వ్యవహారంతో రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతినిందని పీసీసీ మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక టీ నగర్లోని ఆయన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కొవ్వూరి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ దర్యాప్తులో అదానీ నుండి జగన్ ప్రభుత్వం ముడుపులు తీసుకున్నట్లు తేటతెల్లమైందన్నారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో వచ్చిన ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దోచుకున్న డబ్బులను విజయసాయిరెడ్డి వంటి ఆర్థిక సలహాదారుల సహకారంతో అమెరికా నుండి బాండ్ల రూపంలో తెచ్చుకున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి అవినీతి వ్యవహారాలను బయటపెడుతూ ఉంటే పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆమె తల్లిని వైసీపీ నేతలతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే షర్మిల నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. మీ అవినీతిని నిగ్గు తేల్చే వరకు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ నిద్రపోదన్నారు. మోడీ యొక్క బినామీలను పిలువబడే అదానీలు ఈ రోజున అమెరికాలో దొరికిపోయి, అంటే ఈ జగన్ గారికి ఇచ్చే లంచాన్ని కూడా అమెరికాలో బాండ్ల రూపంలో వసూలు చేసే కార్యక్రమంలో అక్కడ ఆ చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల ఈరోజు అక్కడ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ ఫోన్లు కూడా మొత్తం పరిశీలించి ఈ అదానీలు, ఈ అంబానీలు ఈ జగన్ ఎప్పుడెప్పుడు కలిశారు, ఎంతెంత లంచాలు ఇవ్వజూపారు, దేనికి ఇవ్వజూపారనే నిగ్గుని తెస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే మన సోలార్ ఎనర్జీ రాష్ట్రంలో, దేశంలో సోలార్ ఎనర్జీ అతి తక్కువ రేట్లుగా వస్తూ ఉంటే ఈ అదానీల లాభాల కోసం 20 సంవత్సరాల్లో 2 బిలియన్ వేల కోట్ల రూపాయల సంపాదన ఆర్జించడం కోసం స్కెచ్ చేసుకుంటే దానికి మన రాష్ట్రం బలైపోయింది. వాళ్ళ రేటు తక్కువకి వస్తూ ఉన్నాయి, మనం కొనుగోలు చేయొచ్చు, రేటు ఎందుకు ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి అధికారులు ఆపారు ఛానళ్ళు. కానీ 2021లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల్లో 3 తేదీల్లో ఈ అదానీలు జగన్ గారిని కలవటం, ఇది కూడా అమెరికా బ్యూరో ఇన్వెస్టిగేషన్ తేల్చింది ఏంటంటే వీళ్ళొక సీక్రెట్స్ కోడ్ వాడుకున్నారు. ఈ పేర్లు కూడా ఫోన్లు మాట్లాడుకునేటప్పుడు కానీ, వ్యవహారం చేసేటప్పుడు కానీ వీళ్ళ కోడ్స్ పెట్టుకొని మార్చుకొని టోటల్గా 1750 కోట్ల రూపాయలని ఇవాళ జగన్కి లంచంగా చూపి ఈ రోజున సోలార్ ఎనర్జీని సర్వనాశనం చేశారు. ఈ సోలార్ ఎనర్జీ అతనికి ముట్టింది 1750 కోట్లే, కానీ రాష్ట్రంలో ఈరోజు 72,000 కోట్ల నష్టాన్ని చూపించింది. చాలా తప్పని మేము దాన్ని భావిస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఎన్డీఏలో ఉన్న మోడీ గారి సలహా లేకుండా, ఆ సంప్రదింపులు లేకుండా అదానీలు జగన్ అదానీ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి ఈ దేశ భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని రక్షించాలంటే అర్జెంటుగా దీని మీద నిగ్గు తేల్చాలి. వెంటనే మనం మోడీ మీద కూడా ఆయన పాత్ర ఏంటనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము దీని మీద నిగ్గు తేలుస్తాం, మేము తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలం అని. చాలా సంతోషం, ఆ బాధ్యత మీకు కూడా ఉంది. ఎందుకంటే వీటన్నిటి మీద కూడా మీరు గతంలో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాస్త కోస్త పోరాటాలు చేసిన వాళ్ళే, బాధలు పడ్డవాళ్ళే. కానీ ఇక్కడ మీ ఎన్డీఏలో ఉన్నటువంటి మోడీ గారి గురించి మీరు మాట్లాడకపోవటం